త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. స్టోరీ కంటిన్యూ చేయరా. వీడి పేరులో ఉన్న సంతోషం వీడి కళ్ళల్లో కనిపించటం లేదు. మెరుపు కలలు మెరుపు కలలు ఎందుకత్తయ్యా మీరిలా చేస్తున్నారు? అన్నీ తెలిసిన మీరే ఇలాంటి పరిస్థితుల్లో నా పక్కన ఉండుంటే ఎంత ధైర్యంగా ఉండేది. కానీ మీరొక్కరే ఏదైనా చెయ్యాలని ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. రేపు మీకేదైనా జరగరాంది జరిగితే నన్ను నేను క్షమించుకోగలనా అత్తయ్యా? పోయిన సంవత్సరం కూడా మీరు లేరు. వచ్చిన సమస్యల్ని ఎదుర్కోవడానికి నేను ఎంత ఇబ్బందులు పడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో నాకే తెలుసు. మీరు ఎక్కడున్నా రెండత్తయ్యా. ప్రమాదం ఎలా వచ్చినా సరే అందరం కలిసి దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. హలో 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 లాయర్ గారు, మిమ్మల్ని కలవడానికి పిలిచింది నేనే. నా పేరు వసంత్, అందరూ నన్ను వాసు అంటారు. వాసు గారు ఎలా ఉన్నారు? అనుకోకుండా నా క్లోజ్ ఫ్రెండ్ సంయు కనిపించేసరికి వచ్చిన విషయమే మర్చిపోయాను. సారీ. మీరిద్దరు ఫ్రెండ్సా? అంటే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే పరిచయం ఉందా? పరిచయం ఉందా అని అలా అడుగుతావేంటి బాస్? మేము మా ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. మేము చాలా క్లోజ్ అప్పట్లో. సంయు నా క్రష్. తనతో మాట్లాడాలని, తనతో ఫ్రెండ్షిప్ చేసి పరిచయం పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసేవాడిని. కానీ ఎదురుపడి మాట్లాడే ధైర్యం అప్పుడు లేదు బాస్. మీకు విషయం తెలుసా? మేమిద్దరం ఒకసారి రోమియో జూలియట్ డ్రామా వేయాల్సి వచ్చింది. సంయు చాలా క్యాజువల్గా ఉండింది, కానీ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. నా డ్రీమ్ గర్ల్ పక్కన అది కూడా రోమియో క్యారెక్టర్ అంటే వావ్, వాట్ ఎ ఫీలింగ్, యు నో. సో క్రేజీ. దాంతో ఆ డ్రామాలో నిజమైన రోమియోలా రెచ్చిపోయాను. ఫస్ట్ ప్రైజ్ మాకే వచ్చింది. అప్పటి నుంచి మమ్మల్ని అందరూ రోమియో జూలియట్ అని పిలిచేవాళ్ళు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.